హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు వీడియోలో మనము ఫేస్ మాస్క్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఈ మాస్క్ ఏంటంటే ఫ్యాన్సీ మాస్క్ అనమాట. అంటే ఒక పెళ్లి కోసము కుట్టిన మాస్క్ అనమాట. ఇవి మనం మామూలుగా డైలీ యూస్ పర్పస్ అయితే కాటన్ క్లాత్ కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఈ రోజు వీడియోలో మనము ఫేస్ మాస్క్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఫేస్ మాస్క్ కుట్టడానికి మనం డబల్ లేయర్ అనేది తీసుకోవాలి. ఒకటి వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము, ఒకటి వచ్చేసి లైనింగ్ భాగం అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం పొడవు వెడల్పు అనేది ఎంత ఉండాలో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి వెడల్పు వచ్చేసి ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎంత ఉండాలంటే 10 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత పొడవు వచ్చేసి 6.5 ఇంచులు. అంటే మనకి వెడల్పు 10 ఇంచులు, పొడవు వచ్చేసి 6.5 ఇంచులు. ఇది మనకి నార్మల్ సైజు, అంటే అందరికీ పెద్దవాళ్ళందరికీ సరిపోతుందండి ఈ మాస్క్ అనేది. ఇలా ఈ విధంగా క్లాత్ భాగాన్ని చూసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక లైనింగ్ భాగాన్ని మాత్రమే ఫోల్డ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్యాన్సీ క్లాత్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ లైనింగ్ భాగాన్ని ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఈ విధంగా 2 సార్లుగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ అని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మన మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈ పై భాగం నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత ఇటు కింది వైపున 1 ఇంచ్కి ఎక్కువగా, తర్వాత 1.5 ఇంచ్ కంటే తక్కువగా, అంటే 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా, అంటే 1.2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ పై భాగాన 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. తర్వాత ఈ పై భాగాన్ని ఇలా హాఫ్ సర్కిల్ లాగా రావాలన్నమాట, అంటే రౌండ్ షేప్గా రావాలి. మీకు ప్రాక్టీస్ ఉన్నట్లయితే ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోండి. ఒక ప్రాక్టీస్ లేకపోయినట్లయితే కొంచెం మీకు ఏదైనా రౌండ్ షేప్ ఉన్నది చూసుకొని దాన్ని పెట్టేసుకుని వల్ల రౌండ్గా తీసుకోవచ్చు అనమాట. ఇలా కర్వ్ వచ్చే విధంగా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాన్సీ క్లాత్ని, అంటే మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి మామూలుగా కాటన్ క్లాత్ అయితే 2 ఒకేసారి ఫోల్డ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్యాన్సీ క్లాత్ కాబట్టి 2 ఒకేసారి కటింగ్ చేయరాదని చెప్పేసి ఇలా విడివిడిగా కటింగ్ అనేది చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఇలా లైనింగ్ భాగాన్ని వేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ మాస్క్ అనేది దాదాపుగా అందరికీ సరిపోతుందండి, పెద్దవాళ్ళకి. ఇది నార్మల్ సైజ్ అన్నమాట. ఈ మెజర్మెంట్స్ అనేవి ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన భాగాలను ఒకసారి చూద్దాము. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఒక ఖర్చు లెవెల్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ మెయిన్ క్లాత్ భాగానికి కూడా ఇలా ఈ విధంగా తిప్పేసుకొని మనకి ఉల్టా భాగం ఉంది కదా, ఈ ఉల్టా భాగం వైపున ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఇలా చిన్న చిన్న కటింగ్స్ అని ఇవ్వడం వల్ల మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇక్కడ చూడండి, కటింగ్ అని ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపుకి ఇక్కడ తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా సీదా వైపు తిప్పుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా లైనింగ్ భాగాన్ని కూడా సీదా వైపు తిప్పుకోవాలి. ఇలా 2 భాగాలని సీదా వైపు తిప్పుకున్న తర్వాత రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది ఏ విధంగా వేసుకోవాలంటే ఇటువైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి, అదేవిధంగా కింది వైపున కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సైడ్ భాగాలకు మాత్రము కుట్టు అనేది వేయకూడదు. ఇలా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో మనం చిన్న కుట్టు అనేది పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను.
ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కొంచెం మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఉంది కదా, ఈ ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. మనం సీదా వైపు తిప్పుకున్నప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా సీదా వైపుకి తిప్పుకోవాలి. ఇలా కొంచెం నిదానంగా ఇలా సీదా వైపు తిప్పుకోవాలి. తిప్పుకొని మన క్లాత్ భాగాన్ని అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇలా సీదా వైపు తిప్పుకున్నాం కదా, ఇలా తిప్పుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని ఇలా అడ్జస్ట్ మనము కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఈ వీటి యొక్క చివరి భాగాలు కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. మీకు కావాలంటే పై భాగాన ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు. కాకపోతే పై భాగాన కుట్టు వేసుకోకుండా ఉంటేనే మనకి నీట్ లుక్ అనేది ఉంటుందన్నమాట, అంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. కాబట్టి నేను పై భాగాన మళ్ళీ కుట్టు అనేది వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇలా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని వీటి యొక్క చివరి భాగాలు ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో చివరి భాగాన ఇలా క్లాత్ భాగాన్ని కొంతవరకు లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకి నీట్ ఫినిషింగ్ ఉండడానికి, అంటే నీట్ స్టిచ్చింగ్ ఉండడానికి ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీని యొక్క మధ్య భాగంలో ఎలాస్టిక్ అనేది వేసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ యొక్క లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్, 6.5 ఇంచులు. ఇలా రెండు భాగాలు తీసుకొని ఒకవైపు ఒకటి అనేది తీసుకోవాలి. తీసుకొని వీటి యొక్క చివరి భాగాన ఇలా ఈ విధంగా ఎలాస్టిక్ భాగాన్ని పెట్టుకొని కుట్టుకోవాలి. ఖచ్చితంగా రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి, ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా. మీ దగ్గర ఎలాస్టిక్ కనుక లేకపోయినట్లయితే మామూలుగా మీరు క్లాత్ భాగంతో మీరు నాడ భాగాన్ని కుట్టుకొని కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు. కాకపోతే ఎలాస్టిక్ అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక 6.5 ఇంచులనే చెప్పాను కదా, మీరు మామూలుగా 7.5 ఇంచులని తీసుకుంటే సరిపోతుంది. ఎలాస్టిక్ అంటే కొంచెం సాగుతుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా కూడా ఏమి కాదన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఎలాస్టిక్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా రెండింటి యొక్క చివరి భాగాలు ఈ విధంగా లోపల వైపు పెట్టుకొని ఇప్పుడు వీటిపైన రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. మీరు ఈ విధంగా మీకు నచ్చిన విధంగా, అంటే మీకు డ్రెస్ మెటీరియల్స్లో కానీ లేదా బ్లౌజ్ పీస్లో కానీ ఇలా మ్యాచింగ్ మాస్కులు కూడా కుట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా మాస్క్ అనేది కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మాస్క్ మొత్తం కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా మనము ఫేస్ మాస్క్ అనేది కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.